హలో ఫ్రెండ్స్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయంలో డాక్టర్ రామచంద్ర గారు ప్రకృతి వైద్యం చేస్తున్నారు. ఆయన ఆయన ప్రకృతి వైద్యం ద్వారా చాలామందికి రోగాలు నయం చేస్తున్నారు. సింపుల్ చాలా. ఆయన చెప్పే వైద్యం చాలా సింపుల్. ఇల్లే వైద్యశాల, ఇల్లాలే డాక్టర్ అంటారు ఆయన. ఆయన 7-8 రకాల జ్యూసులు చెప్తారు. పొద్దున జ్యూసు, సాయంత్రం జ్యూసు. టిఫిన్కి అరగంట ముందు ఒక జ్యూస్ తాగాలి. అందులో ప్రధానంగా కొత్తిమీర, పుదీనా, తులసాకులు జ్యూస్. కొత్తిమీర ఎక్కువ ఉండాలి, పుదీనా కొంచెం తక్కువ ఉండాలి, తులసి ఆకులు ఇంకా తక్కువ ఉండాలి. నేను వీటిని జ్యూస్ చేసి పెట్టుకున్నాను. ఒక అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. తులసి ఆకులు. నెక్స్ట్ కొంచెం బ్లాక్ సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పెప్పర్, మిరియాల పొడి. తర్వాత ఇది వడగట్టుకుని పిప్పి తీసేసి కాస్త నిమ్మకాయ పిండుకుంటున్నాను. జ్యూస్ రెడీ. ఇది మెయిన్. ఈ కొత్తిమీర, పుదీనా, తులసాకుల జ్యూసు ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, గట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ ప్రధానంగా తగ్గిస్తుంది. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఈ జలుబు, దగ్గు వీటి నుంచి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి. ఇలాగే కరివేపాకు, పాలకూర, మునగాకు, ఇలా రకరకాల 7-8 రకాల జ్యూసులు ఉన్నాయి. చూద్దాం, ఇవి కూడా చూద్దాం. ఓకే, ఎంజాయ్.